హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఒక వెరైటీ ఊరు చూపించబోతున్నా. ఇక్కడ గోడలు, గడపలు, కూర్చునే బెంచెస్, ఆఖరికి బడ్డీ కొట్లు కూడా పెయింటింగ్ క్యాన్వాస్లే. అంతేకాదు ఈ ఊరు పటచిత్ర పెయింటింగ్స్కి, గోటిపువ్వ డాన్స్కి కూడా చాలా ఫేమస్. ఈ ఊళ్ళో చాలామంది నేషనల్ అండ్ స్టేట్ అవార్డ్ విన్నింగ్ ఆర్టిస్టులు ఉన్నారు. ఈ ఊరి పేరు రఘురాజ్పూర్ ఆర్టిస్ట్ విలేజ్. పూరీలో మేమున్న స్టర్లింగ్ రిసార్ట్స్ నుంచి 17 కిలోమీటర్స్ చూపిస్తోంది. NH 316 మీద ఉన్నాం. ఊళ్ళోకి ఎంటర్ అవుతూనే మనకి అందమైన శిల్పాలు కూడా కనిపిస్తాయి. రఘురాజ్పూర్ శిల్పాలకి కూడా చాలా ఫేమస్. రఘురాజ్పూర్ వెళ్ళగానే మేము ఫస్ట్ గోటిపువ్వ గురుకులానికి వెళ్ళాం. ఇదివరకు రోజుల్లో లాగా ఇప్పటికీ వీళ్ళు ఈ గురుకులం ట్రెడిషన్ ఫాలో అయ్యి పిల్లలకి డాన్స్ నేర్పిస్తున్నారు. మాకు వాళ్ళు చక్కగా ఇంటి టూర్ ఇచ్చారు, చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు. వాళ్ళు చాలా ఇంటర్నేషనల్ టూర్స్కి కూడా వెళ్తూ ఉంటారట. సో వాళ్ళకు వచ్చిన ప్రైజెస్, మొమెంటోస్ అవన్నీ చూపించారు. ఈ మంత్లో వాళ్ళు డాన్స్ పర్ఫార్మెన్స్ కోసం సౌత్ కొరియా వెళ్తున్నారట. మాకు ఫుల్ వెన్నతో ఉన్న మజ్జిగ ఇచ్చారు. ఇక్కడే దాదాపు 20-30 స్టూడెంట్స్కి సరిపోయే వంటలు చేస్తారట. పిల్లల డాన్స్ చూపిస్తామని మమ్మల్ని మేడ మీద హాల్లోకి తీసుకెళ్లారు. మాలాగే చూడ్డానికి వచ్చిన వాళ్ళు ఇచ్చిన డొనేషన్స్తో రీసెంట్గా ఈ హాల్ కట్టారట. గురుకులాలు కాబట్టి పిల్లలకి లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ అంతా ఫ్రీగానే ఉంటుంది. స్పెక్టేటర్స్ కోసం ఆల్రెడీ కుర్చీలు అవన్నీ సెటప్ చేసేసి పెట్టారు. నేను రిక్వెస్ట్ చేసినందుకు ఏదో ఒక 5 మినిట్స్ పాటు కొన్ని స్టెప్స్ చేసి చూపిస్తారనుకున్నా, కానీ 1.5 అవర్స్ పాటు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ డాన్స్ పర్ఫార్మెన్స్ చూపించారు. గోటిపువ్వ డాన్స్ యాక్చువల్గా ఒడిస్సీ డాన్స్కి మదర్ లాంటిదన్నమాట. ఒకప్పుడు జగన్నాథుడి రథం ముందు దేవదాసులు డాన్స్ చేసేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు నాచ్ గర్ల్స్ని బ్యాన్ చేసిన తర్వాత ట్రెడిషన్ని ఎలా కంటిన్యూ చేయాలా అని ఆలోచించి అబ్బాయిలకి డాన్స్ నేర్పించడం స్టార్ట్ చేశారు. అప్పట్లో వేరే అమ్మాయిలు ఎవరు డాన్స్ చేయటం తప్పనుకునేవాళ్ళు. సో చిన్న ఏజ్లో అబ్బాయిల్ని గురుకులాలకి తీసుకొచ్చి వాళ్ళకి డాన్స్ నేర్పించి రథయాత్ర టైంలో వాళ్ళని అమ్మాయిలుగా తయారు చేసి డాన్స్ చేయించేవాళ్ళు. ఇప్పుడు కొంచెం అమ్మాయిలు కూడా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. రాజులు, జమీందారులు ఉన్న రోజుల్లో వీళ్ళకి సపోర్ట్ బాగుండేదిట. ఇప్పుడు ప్రోగ్రామ్స్, డొనేషన్స్ మీద డిపెండ్ అవుతున్నారు. గోటిపువ్వలో నృత్యం, అభినయంతో పాటు యోగా పోస్చర్లు, యాక్రోబాటిక్ మూవ్స్ కూడా ఉంటాయి. వీళ్ళు డాన్స్ చేయడంతో పాటు డాన్స్ చేస్తూ పాట పాడతారు, ఇన్స్ట్రుమెంట్స్ కూడా వాయిస్తారు. మేకప్ ట్యుటోరియల్, డ్రెస్సింగ్, ప్రాపర్ పర్ఫార్మెన్స్ కావాలంటే 10,000 ఛార్జ్ చేస్తామని చెప్పారు. ట్రెడిషనల్ ఒడియా లంచ్ కూడా పెడతారు. ఇందులో గ్రూప్గా వెళ్తే అందరూ అమౌంట్ షేర్ చేసుకోవచ్చు. తర్వాత వాళ్ళ వర్క్షాప్కి తీసుకెళ్లారు. పెద్ద గ్రూప్ వస్తే ఈ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఈ వర్క్షాప్లో పెయింటింగ్ అండ్ వుడెన్ స్కల్ప్టింగ్ చేస్తారు. పటచిత్ర పెయింటింగ్స్ని క్లాత్ మీద వేస్తారు. దానికోసం క్లాత్ని ఎలా రెడీ చేసుకుంటారో, కలర్స్ని ఎలా రెడీ చేసుకుంటారో చూపించారు. అన్నీ న్యాచురల్ కలర్సే వాడతారు. ఒరిజినల్ పటచిత్ర పెయింటింగ్స్ డార్క్ కలర్స్లో ఉంటాయి. బొమ్మని బట్టి 35,000 to 40,000 దాకా కూడా ఉంటాయి. అవి ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి ప్రింట్స్ దొరుకుతాయి. అవి అరౌండ్ 250-300 రేంజ్లో ఉంటాయి. వాళ్ళు పామ్ లీఫ్ పెయింటింగ్స్ కూడా చేస్తారు. పామ్ లీఫ్ మీద బొమ్మలు ఎలా వేస్తారో మాకు డెమో కూడా చూపించారు. వాళ్ళ దగ్గర టెంపుల్స్కి ఇచ్చే పెద్ద జగన్నాథుడి చెక్క బొమ్మలతో పాటు టూరిస్టుల కోసం కలర్ఫుల్ బొమ్మలు కూడా ఉన్నాయి. కీ చైన్స్ నుంచి కుంకుమ భరిణెల వరకు, జగన్నాథుడి బొమ్మల నుంచి చిన్న మందిరాల వరకు ఉన్నాయి. తర్వాత మేము కొన్ని ఇళ్లలో కూడా వెళ్ళి చూసాం. అందరూ ఒకే వర్క్ చేస్తారు కాబట్టి అందరి దగ్గర సేమ్ స్టఫ్ ఉంటుంది. పొద్దున పూరి నుంచి 6కి స్టార్ట్ అయ్యాం. హోటల్ నుంచి రఘురాజ్పూర్ 6:30కి వచ్చేసాం. సో ఇప్పుడు టైం 9:30 అయింది. ఈ 3 అవర్స్ కూడా వెరీ వెల్ స్పెంట్. గోటిపువ్వ డాన్స్ పర్ఫార్మెన్స్ చూసాం. తర్వాత కొంచెం ఊరంతా తిరిగి మొత్తం ఆర్టిస్ట్ హౌసెస్లోకి వెళ్ళి ఆ ప్రాసెస్ చూసాము. తర్వాత కొన్ని సోనీస్ కూడా కొన్నా. మీరు వినే ఉండుంటారు గురు కేలుచరణ్ మహాపాత్రో గురించి. ఆయన కూడా చిన్నప్పుడు రఘురాజ్పూర్లో గోటిపువ్వ డాన్సర్గా స్టార్ట్ చేసి పెద్ద అయిన తర్వాత పద్మవిభూషణ్ అవార్డు అందుకునే అంత గొప్ప ఒడిస్సీ డాన్సర్ అయ్యారు. ఆ రఘురాజ్పూర్ ఆర్టిస్ట్ విలేజ్ మాత్రం మిస్ అవ్వకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం.